हेलो फ्रेंड्स, वेलकम टू मై యూట్యూబ్ ఛానల్ శాసన్ ప్రాప్త ఆంగిక్. శాసన్ ప్రాప్త ఆంగిక్ అంటే సంస్కృత భాషలో సిఏ అని అర్థం. మన సిఏ అండ్ ఈ ఛానల్లో నేను ఏం చేస్తున్నానంటే సిఏ ఫైనల్ పేపర్స్ని నేను బోత్ తెలుగు అండ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హిందీ ఓకే, కానీ తెలుగులో ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, కానీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాక పాస్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో మన ఇప్పటి వరకు ఆంధ్రాలోనే కాబట్టి, ఆంధ్ర తెలంగాణ కాబట్టి తెలుగులోనే మ్యాక్సిమం సిపిటి ఐపీసీసీ కోచింగ్ తీసుకున్నాము. మరి ఫైనల్కి ఎందుకు తెలుగులో దొరకదు? కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో మీరు ఆర్టికల్స్ చేస్తూ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది కదా. మ్యాక్సిమం ఫైనల్ అనేసరికి అందరూ వర్చువల్గానే మనం కోచింగ్ తీసుకుంటాము. తెలుగులో యూట్యూబ్లో కూడా నేను చాలా సెర్చ్ చేశాను, తెలుగులో ఉన్నాయా అసలు మన ఫైనల్ క్లాసెస్ అని, కానీ నాకైతే ఏం దొరకలేదు. అండ్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ ఈజ్ ఫస్ట్ ఛానల్ టు డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సిఏ సబ్జెక్ట్స్ ఇన్ తెలుగు. అండ్ తెలుగులో చెప్తున్నాను. ఇది అంటే ఈ రోజుల్లో కూడా హిందీ అది కాదండి మ్యాటర్. ఉంటారు కొంతమందికి అర్థం కాదు, నేను వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. అండ్ మీకు ఎవరికైనా హిందీ వచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చు అంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ తెలుగు రాక కొంచెం పాస్ అవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. అండ్ ఈ క్లాసెస్ చూసి ఒక్కరైనా సరే ఎస్ ఈ క్లాస్ చూడడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది అనిపిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను ఏ రోజు ఏ యూట్యూబ్ క్లాస్ చెప్తానో, యూట్యూబ్లో ఏ క్లాస్ చెప్తానో దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ మొత్తం అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆల్రెడీ నేను ఒక చాప్టర్ తర్వాతే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక చాప్టర్ సంబంధించిన నోట్స్ అంతా మీకు పీడిఎఫ్లో దొరుకుతుంది. మీరు బయట వేరే కోచింగ్కి ఏమీ వెళ్ళక్కర్లేదు, ఇది మీకు అర్థమవుతుంది, ట్రస్ట్ మీ. అండ్ మన సిఏ ఫైనల్ న్యూ సిలబస్ వాళ్ళకి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని కిందన ఒక క్వశ్చన్ మాత్రమే ఇచ్చారు, కానీ ఒక క్వశ్చన్ చేస్తే సరిపోదు, చాలా చేయాలి. నేను ఫస్ట్ ఈ ఛానల్లో పేపర్ 5 ఎస్సిఎం అండ్ పిఈ అంటే స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అనే చాప్టర్ అనే సబ్జెక్ట్ చెప్తాను. అండ్ ఈ సబ్జెక్ట్ మీరు పాస్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది నా ఫ్రెండ్స్ అని కాదు, మ్యాక్సిమం అందరూ ఎలా చేస్తారంటే కళ్ళతో చూసేస్తారు, ఇట్లా 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 రోబో 3.0 అనమాట. అలా చూసినా సరిపోదు. కొంతమంది ఏం చేస్తారు, క్వశ్చన్ చదువుతారు, పక్కన క్యాలిక్యులేటర్ ఉంటుంది, కొట్టేస్తారు, ఓకే ఆన్సర్ వచ్చేసింది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. కానీ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత పెన్ను అస్సలు కదలదు. అవును, నేను ఇది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, పెన్ను పేపర్ క్యాలిక్యులేటర్ మొత్తం చేసి బోల్డ్ లెక్క చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకు అక్కడ ఎగ్జామ్లో అంత త్వరగా మనం ఆ క్వశ్చన్ని చదవగలుగుతాము. ఇచ్చిన 15 minutes మీకు పేపర్ 5 సబ్జెక్ట్ చదవడానికి సరిపోదు. మీరు చదివేటప్పుడే మీకు ఓకే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఏమేమి చేయాలి మొత్తం అన్నీ తెలిసిపోవాలన్నమాట. మీరు అలా చేయాలంటే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. అండ్ అలాగే అన్ని సాల్వ్ చేయాలంటే మరి మన బుక్లో లేవు కదా, నేను అందుకే మొత్తం పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అస్తమాన్ని చెప్పను, ఎందుకంటే నచ్చితే మీరే లైక్ చేస్తారు, ఇంకొకరికి యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే మీరే షేర్ చేస్తారు, మీకు ఇంకా వీడియోస్ కావాలనిపిస్తే మీరే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కుతారు. నేను ఇవేమీ చెప్పను, ఎందుకంటే నేనేమి ఇక్కడ ఎంటర్టైనర్ని కాదు, యూట్యూబర్ని అసలు కాదు, నేను మీ ఫ్రెండ్ని. మీకు హెల్ప్ అవుతుంది కదా, నా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకా ఎవరూ ఫేస్ చేయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో నేను తెలుగులో చెప్తున్నాను. హిందీలో కూడా చెప్తాను, అది వేరే. తెలుగులో చెప్పడానికి మాత్రం ఇది ఒక్కటే మెయిన్ రీజన్. అండ్ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు జోషి శీతల్. ఐ ఆమ్ ఫ్రమ్ ఏలూరు, ఆంధ్రప్రదేశ్. 2019 మే పాస్ అవుట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొకటి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిస్లైక్ మై వీడియో. అండ్ మీరు డిస్లైక్ చేస్తే ఎందుకు డిస్లైక్ చేశారు, మీకు నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా నచ్చలేదా, ఏదైనా సరే మీకు కమెంట్ చేయండి. కమెంట్ చేయకుండా ఉత్తిగా డిస్లైక్ చేస్తే నాకు అర్థం కాదు కదా. కమెంట్ చేయండి సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అనమాట. సో ఇప్పటిదాకా చాలా విన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయకుండా మనం క్లాస్ చెప్పేసుకుందాం. పేపర్ 5 నేమ్ ఈస్ స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఈవాల్యుయేషన్.
ఇన్ పేపర్ 5 వీ హ్యావ్ 3 మాడ్యూల్స్. ఒక్కొక్క మాడ్యూల్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, మొత్తం 3 మాడ్యూల్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అందులో ఏమేమి ఉంటాయంటే మనం అంటే ఈ చాప్టర్ అయ్యేసరికి మనం ఏమేమి తెలుసుకోవాలి. The role of strategic cost management in supporting strategy development and day-to-day operations of an organization. ప్రతిరోజు జరిగే పనుల్లో ఎట్లా ఉంటుంది, అసలు కాస్ట్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాము ఇది మనకి తెలియాలి. అలాగే ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే డిస్టింగ్విష్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ విత్ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ తోటి మన ఈ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ని ఎట్లాగా కంపేర్ చేసి మనం చెప్తాము అనేది మొత్తం ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి మోడర్న్ బిజినెస్ లాస్. మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఏంటండి మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనకేం తెలుస్తాయి, అసలు మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అసలు లాస్ట్ 2 డికేట్స్లో ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఆన్లైన్ అయిపోయింది, మొత్తం అంతా ఈ బిజినెస్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అట్లా ఏం లేదు కదా. సో మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మన ఇందులో ఇవాల్యుయేట్ ద TQM, కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. మనం సప్లై ఎట్లా చేస్తున్నాము, అసలు ఎట్లా అవుతుంది, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ మనం ఈ సెకండ్ చాప్టర్లో తెలుసుకుంటాము. సెకండ్ చాప్టర్ ఏంటండి మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. థర్డ్ చాప్టర్ లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్. ఏంటండి లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్. మనం థర్డ్ చాప్టర్లో ఏం తెలుసుకుంటాము, జస్ట్ ఇన్ టైమ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్స్. జస్ట్ ఇన్ టైమ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అసలు కాస్ట్ అకౌంటింగ్ మెథడ్స్ పైన. అలాగే కైజన్ కాస్టింగ్, 5Ss, TPM, 6 సిగ్మా, మొత్తం ఇవన్నీ నేర్చుకుంటాము. సిస్టమ్స్ మీద అసలు మనం ఎట్లాగ డిపెండ్ అవుతున్నాము, వాటి ఇన్నోవేషన్ వల్ల మనకి ఎలాంటి లాభాలు వచ్చాయి బిజినెస్ ఎన్విరాన్మెంట్లో, ఇవన్నీ. తర్వాత ఫోర్త్ చాప్టర్ ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫోర్త్ చాప్టర్లో అసలు లైఫ్ సైకిల్ కాస్ట్ ఎలా ఉంటాయి, టార్గెట్ కాస్ట్ ఎలా ఉంటాయి. లైఫ్ సైకిల్ కాస్ట్ అంటే అసలు ఒక ప్రోడక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని గ్రోత్ స్టేజ్, డిక్లైన్ స్టేజ్ మొత్తం, మళ్ళీ అది ఆ ప్రోడక్ట్ నార్మల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది ఆ కాస్ట్లు, అవన్నీ మనం తెలుసుకుంటాము. తర్వాత ఇందులో ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇష్యూస్ బిజినెస్ ఫేస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్. అసలు ఏమేమి ఇష్యూస్ మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫేస్ చేస్తుంది. ఫర్ సపోజ్ అర్ధాంతరంగా పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, అప్పుడు మన కాస్ట్లు ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో మనకి తెలుస్తాయి. ఫిఫ్త్ చాప్టర్ కాస్ట్ మేనేజ్మెంట్ ఫర్ స్పెసిఫిక్ సెక్టార్స్. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్కలాగా కాస్ట్లు ఉంటాయి. ఫర్ సపోజ్ పవర్ జనరేషన్ ప్లాంట్కి ఒకలా ఉంటుంది, అగ్రికల్చరల్ దానికి ఇంకోలా ఉంటుంది, వాటింటికి సేమ్ ఉండవు కదండి. సో ఒక్కొక్క సెక్టార్కి మనం కాస్ట్ మేనేజ్మెంట్ అది ఎట్లా చేస్తామో అనేది మనకి ఫిఫ్త్ చాప్టర్ చెప్తుంది. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనేది మనకి ఫర్ సపోజ్ బై ఆర్ సేల్, మనం బై చేయాలా లేదంటే ఇంకా ప్రొడ్యూస్ చేయాలా, ఆ రెండు వచ్చినప్పుడు మనకి ఏ డెసిషన్ బాగుంటుంది అనేది. ఇందులో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఫర్దర్ ప్రాసెస్ చేయాలా లేదంటే ఇప్పటికే ప్రొడక్షన్ ఆపేసి ఇంకా మనం సేల్ చేసేయాలా, ఇంకా అలాంటివి ఉంటాయి. అవన్నీ డెసిషన్ మేకింగ్ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రైజింగ్ డెసిషన్స్. అందులో ఏంటి
స్టాండర్డ్ ఆప్టిమమ్ సెల్లింగ్ ప్రైస్, అలాగే క్వాంటిటీ అండ్ ప్రైసెస్ అండ్ అవుట్పుట్ లెవెల్స్ ఫర్ ప్రోడక్ట్ మ్యాక్సిమైజేషన్ యూజింగ్ డిమాండ్ బేస్డ్ అప్రోచెస్. మనకి ప్రైజింగ్ డెసిషన్లో మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, అలాగే ఎంత డిమాండ్కి మనం ఎంత ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలంటే ఎంత ఎక్కువ అవుట్పుట్ మనం ప్రొడ్యూస్ చేయాలి, అలాంటివన్నీ మనకి ప్రైజింగ్ డెసిషన్ 7th చాప్టర్లో తెలుస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ 2. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏంటండి? పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేసేస్తాం, సేల్ చేసేస్తాము, ప్రాఫిట్స్ లాసెస్ ఎంత వచ్చాయో అవన్నీ చేసేస్తాం. అవన్నీ చేస్తే చాలా మనకి పర్ఫార్మెన్స్ అసలు ఎట్లా ఉంటుంది, మనం ప్రీవియస్ క్వార్టర్ తోటి నెక్స్ట్ క్వార్టర్ తోటి అవన్నీ కంపేర్ చేసుకోవాలి కదా. అలాంటివన్నీ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్లో ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు? ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్ అప్రోచెస్ అవన్నీ తెలుసుకుంటాము. తర్వాత నాన్ ఫైనాన్షియల్ మెజర్మెంట్స్, ఓన్లీ ఫైనాన్షియల్ కాదు, మనకి ఏదైనా సరే డెసిషన్ ఇంపాక్ట్ చేయాలంటే నాన్ ఫైనాన్షియల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం తీసుకోవాలి. అలాగే ఇందులో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఉంటుంది. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే 4 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. కస్టమర్ పర్స్పెక్టివ్, అలాగే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్, ఇంటర్నల్ ప్రాసెసెస్ పర్స్పెక్టివ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే కస్టమర్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, మనకి మనీ ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇంటర్నల్గా మనం ఏమైనా గ్రోత్ చేయగలమా, అంటే తక్కువ కాస్ట్తో మంచి ప్రోడక్ట్స్ని ఇంకా ఇవ్వగలమా, ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్, మనం ఎంత నేర్చుకుంటున్నామో దాన్ని ఇంకా ఎట్లాగా బెటర్గా చేయాలి, అలాంటివన్నీ మనకి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్లో తెలుస్తాయి. నెక్స్ట్ చాప్టర్ డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఒక ప్రోడక్ట్ వచ్చేసి 2 or more డివిజన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనం ఒక్కొక్క డివిజన్కి సపరేట్గా అకౌంట్స్, P&L, బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాము. ప్రాఫిట్స్ కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మొత్తం అన్ని డివిజన్స్కి కలిపి ఒకే ఆర్గనైజేషన్ అన్నట్టుగా క్యాలిక్యులేట్ చెయ్యము. అలాంటప్పుడు ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి వెళ్తే మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అనకూడదు, ట్రాన్స్ఫర్ ప్రైస్ అని అనాలి. ఓకేనా? అలాంటివి మొత్తం అన్నీ మనకి డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో తెలుస్తాయి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్ట్రాటజిక్ అనాలిసిస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్. స్ట్రాటజిక్ అనాలిసిస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఇందులో మనకి ప్రాఫిటబిలిటీ, అసలు ప్రాఫిటబిలిటీ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. తర్వాత ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్, ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్కి అసలు ఎట్లా డిఫర్ అవుతుంది. సేమ్ ఇప్పుడు యూట్యూబ్లో నేను చేస్తున్నానండి, నేను తెలుగులో కాదు హిందీలో కూడా చేస్తాను. ఇప్పుడు నా ఛానల్లే తీసుకోవాలి, నా ఛానల్లో క్లాస్ వినాలి అని మీరు ఎలా డిసైడ్ అవుతారు? ఏవో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అట్లాగా మీరు ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ని కూడా చూస్తారు. నెక్స్ట్ ఇందులో కాస్ట్ లీడర్షిప్ అంటే అసలు ఎట్లా మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, దీన్ని తగ్గించచ్చా, వేరే వాళ్ళతో ఎలా కంపేర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనం ఒక బయ్యర్ దగ్గర ఎక్కువ కొంటుంటే వాడు మనకి ఎంత కొన్నా అంతే ఇవ్వరు కదా, కొంచెం తగ్గించిస్తారు కదా, అలాంటివి. తర్వాత ఏబీసీ అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. తర్వాత వాల్యూ యాడెడ్, నాన్ వాల్యూ యాడెడ్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక కంప్యూటర్ ఇస్తున్నారు, దాన్ని బాగు చేయడానికి వాడు ఏదో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, అదేమవుతుంది మనకి వాల్యూ యాడెడ్. అంటే ఒక ప్రోడక్ట్ని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేసే పనుల్ని వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటారు. ప్రోడక్ట్ ఇంప్రూవైజేషన్ కాదు, జస్ట్ దానికి క్లీనింగ్ అట్లా ఏమన్నా అయితే వాటిని ఏమంటారు, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటారు. అవన్నీ మనం ఈ స్ట్రాటజిక్ అనాలిసిస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్ చాప్టర్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్ పేర్లోనే ఉంది బడ్జెట్ అని చెప్పి. మనం ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసేయం కదండి. దానికి సేల్స్ ఎలా ఉంటుంది, కాస్ట్లు ఎలా ఇన్కర్ అవుతాయి, మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, అసలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అది మొత్తం కవర్ అయ్యి మనం ప్రాఫిట్ స్టేజ్లోకి వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుంది,
అలాగే మనం ఏ ఏ ఇది అనడానికి కాదు, చేసే ప్రతి పనికి మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా బిజినెస్ కానీ ప్రోడక్ట్ కానీ స్టార్ట్ చేస్తాము. అవన్నీ మనం బడ్జెటరీ కంట్రోల్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ స్టాండర్డ్ కంట్రోల్. బడ్జెటరీ కంట్రోల్ ఏంటండి, మనం ఫస్ట్ ఇంత ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అని మనం ఫిక్స్ అయిపోతాము. కానీ స్టాండర్డ్ కంట్రోల్ ఏంటంటే మీరు అన్నీ అనుకున్నట్టుగా అవుతాయా, సర్లే ఎన్నో అనుకుంటాం అలా ఉంటుంది కదా. అలాగే మీరు సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అనుకుంటారు, కానీ మీరు అది మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో రిలీజ్ అయ్యేటప్పటికి కాంపిటీషన్ వల్ల మేబీ అది 8 రూపీస్ అయిపోవచ్చు. లేదా మీరు కాస్ట్ 7 రూపీస్ అనుకున్నారు, మేబీ టైం బాగుంటే మేబీ అది 5 రూపీస్కే రావచ్చు. అట్లాగా మనకి ప్రోడక్ట్ కాస్ట్లు వేరియన్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ మనం స్టాండర్డ్ కాస్టింగ్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ 3, ఇందులో ఉండేది కేస్ స్టడీస్. ఇది మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. కేస్ స్టడీస్ అంటే ఏం లేదు, ఒకటి ఇచ్చేస్తారు, దానికి మనం ఈ పైన చదువుకున్న ఈ మొత్తం అన్ని చాప్టర్స్ ఉపయోగించి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అసలు ఏమైంది అనేది తెలుసుకుంటాము. సో మన పేపర్ 5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఈవాల్యుయేషన్. అందులో మొత్తం 3 వాల్యూమ్స్ ఉన్నాయి. 3 వాల్యూమ్స్లో ఏమేమి చాప్టర్స్ అండి, ఇంట్రడక్షన్ టు SCM, మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్, కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, కాస్ట్ మేనేజ్మెంట్ ఫర్ స్పెసిఫిక్ సెక్టార్స్, డెసిషన్ మేకింగ్, ప్రైజింగ్ డెసిషన్. ఇవన్నీ వాల్యూమ్ 1. వాల్యూమ్ 2లో ఏంటి, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, స్ట్రాటజిక్ అనాలిసిస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్, బడ్జెటరీ కంట్రోల్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్, లాస్ట్ది కేస్ స్టడీస్. ఇందులో మనకి వాల్యూమ్ 1 నుంచి 30 to 40 మార్క్స్ వస్తాయి, వాల్యూమ్ 3 నుంచి 30 to 60 మార్క్స్ వస్తాయి అట్లా అంటారు. కానీ ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. మన ఐసై ఎప్పుడు వాడు చెప్పిన వెయిటేజెస్ ఫాలో అవ్వడు. ప్రతి చాప్టర్ మనం A to Z చదవాల్సిందే, ఏది వదలడానికి లేదు. ఇది విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏది వదలకండి, మొత్తం అన్నీ చదవండి. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్పుకుందాం. బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. నేనేం చెప్పడం లేదు, మీకు అవన్నీ వచ్చినవే, జస్ట్ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఫస్ట్ మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, సేల్స్ కావాలి. సేల్స్లోంచి నెక్స్ట్ తీసేయాల్సింది ఏంటి, ఒక్కొక్క ప్రోడక్ట్కి అయ్యేది వేరియబుల్ కాస్ట్. సేల్స్లోంచి వేరియబుల్ కాస్ట్ తీస్తే ఏమొస్తుందండి, కంట్రిబ్యూషన్లోంచి ఏం తీయాలి, ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే వచ్చేది ఏంటి, ప్రాఫిట్ లేదా లాస్. అదే ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలండి, రూపీస్ సేల్స్ ఇది లెస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఏమొస్తుందండి, కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా, పర్ యూనిట్ చేయొచ్చు, లేదంటే టోటల్ వాల్యూమ్తో కూడా మీరు చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలంటే మాత్రం మొత్తం వాల్యూమ్తో చేస్తేనే వచ్చిన కంట్రిబ్యూషన్లోంచి మీరు ఫిక్స్డ్ కాస్ట్ తీయడం అవుతుంది. లెస్ చేస్తే వచ్చేది ఏంటండి, ప్రాఫిట్ లేదా లాస్. ఇదంతా మీకు ఐపీసీసీలోనే తెలుసు కదా, అది నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ రావాలంటే ఏంటండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ రెండు కలిపితే ఏమంటారు, టోటల్ కాస్ట్. సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు కదండి మనం, సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ని ఏమంటారు, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. దీన్ని ఇప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఈ పోర్షన్ ఏమంటాం మనం ఇంకోలాగా, ఇదిగోండి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఏమొచ్చింది మనకి తీసేస్తే, కంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అంతేనా, ఇదే ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా సేల్స్. మనకి క్వశ్చన్లో ఎలా అంటే
ప్రాఫిట్ ఇచ్చేస్తారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చేస్తారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సేల్స్ కనుక్కోవాలి. అరే సేల్స్ ఇవ్వలేదు ఇంకా అన్నీ ఇచ్చేసాడు ఏంటి అని మనం అనుకోకూడదు. చాలాసార్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని చెప్తున్నాను, మీరు మరీ కన్ఫ్యూజ్ అవ్వర్లేండి. సో ఈ సేల్స్కి ఫార్ములా ఏమొస్తుంది? సేమ్ మళ్ళీ టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ లేదా మైనస్ లాస్. క్వశ్చన్లో ప్రాఫిట్ ఇస్తే యాడ్ చేస్తాము, లాస్ ఇస్తే ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాము. టోటల్ కాస్ట్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు మనం? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ లేదా లాస్. నేను కింద మళ్ళీ లాస్ అని రాయట్లేదు, జనరల్గా మనం ప్రాఫిట్ కోసమే ఏ ప్రొడక్షన్ అయినా, సేల్ అయినా, బిజినెస్ అయినా చేస్తాం కాబట్టి నేను జస్ట్ ప్రాఫిట్ అనే రాసేస్తున్నాను. సో మనం ఇంకోటి ఎలా రాయొచ్చండి? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఈ పోర్షన్ని మనం ఇంకోలా ఎలా పిలుచుకోవచ్చు? వేరియబుల్ కాస్ట్ ప్లస్ కంట్రిబ్యూషన్. ఇదిగోండి, కంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి? ప్రాఫిట్ లేదా లాస్ వచ్చింది. ఈ లాస్ లేదా ప్రాఫిట్ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్. ఇదే కదండి మనం రాసాం ఇక్కడ, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు అసలు టోటల్ కాస్ట్ అంటేనే మనం ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసాం. ఇప్పుడు మనకు ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి? టోటల్ కాస్ట్లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. అదే కదండి మనం ఇక్కడ చేసాము. దీన్ని ఇంకోలా కూడా ఏమంటాం మనం? కంట్రిబ్యూషన్ మైనస్ కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ లేదా లాస్. ఇదిగోండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ వచ్చింది, ప్రాఫిట్ ఇక్కడ ఉంది, కంట్రిబ్యూషన్ ఉన్నది. ఫిక్స్డ్ కాస్ట్ ఒక్కటే మనకు కావాలి. సో ప్రాఫిట్ మైనస్ అయిపోతే ఇది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తుంది. బేసిక్ మనకి మ్యాథ్స్లోది అంతే కదా. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ లేదా కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఆర్ ఇక్కడ వచ్చింది అదే కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ? కంట్రిబ్యూషన్. అది లేదా ఇంకోలా ఏమని పిలవచ్చు మనం? ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. కంట్రిబ్యూషన్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తేనే మనకి ప్రాఫిట్ వచ్చింది. అదే మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ రెండు కలిపితే ఏమొస్తుందండి? కంట్రిబ్యూషన్. ఇక్కడ రాస్తున్నారు కదా, ఇందులో బట్టి కొట్టడానికి ఏం లేదు. ఈ ఒక్క చిన్నది మీకు గుర్తుండిపోతే ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. కానీ ఎగ్జామ్లో మనకి సేల్స్ ఇవ్వడు, ప్రాఫిట్ ఇస్తాడు, లేదంటే కంట్రిబ్యూషన్ ఇస్తాడు. సో మనం ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ ఓకే, ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, సో మనం కంట్రిబ్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని మనకి మైండ్లో రావాలి. అందుకని ఈ ఫార్ములాస్ అంతే, ఇందులో బట్టి కొట్టడానికి ఏం లేదు. ఇది మీకు గుర్తు ఉంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఈజీగానే వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కోవచ్చు మనం? మళ్ళీ సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ అలానే వేరియబుల్ కాస్ట్ కూడా అలానే, టోటల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ లేదా సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత తెలుసు, సేల్స్ పర్ యూనిట్ ఎంత తెలుసు. మనకు వేరియబుల్ కాస్ట్ రాదా అండి? సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్ తీసేస్తే ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్. ఈ ఫార్ములాస్ మీకు కనుక వస్తే, మీకు అర్థమైతే, మీకు గుర్తుంటే, ఈ 6th చాప్టర్ డెసిషన్ మేకింగ్లో అసలు మీరు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేసేయగలుగుతారు. ఇవి బేసిక్ అనమాట. ఇవన్నీ మీకు వచ్చినవే, మీరు కొత్తగా నేర్చుకుంటుంది కూడా కాదు, మీరు గుర్తున్నదే.
ఈ సంబంధించిన ఈ నోట్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా నేను మీకు ఇస్తాను. మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఆ పీడిఎఫ్ కూడా ఉంటుంది. కానీ నన్ను అడిగితే నోట్ చేసుకుంటే బెస్ట్. ఎంతైనా మన చేత్తో రాసిందే మనకి ఎక్కువ గుర్తుంటుంది. అందుకని పీడిఎఫ్ ఓన్లీ మీకు క్వశ్చన్స్కి మాత్రమే చూసుకోండి. ఆన్సర్స్ నాతోనే మీరు ఫాలో అవ్వండి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు నాతోనే ఫాలో అవ్వండి. బుక్ తెచ్చుకోండి, బాగా రాసుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ అయిపోయింది కదా. అసలు మనం ఈ కాస్టింగ్, మేనేజ్మెంట్ అన్నీ మాట్లాడుకుంటున్నాము. అసలు ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ అంటే నీకు తెలీదా శీతల్ అని చెప్పకండి, అందరికీ తెలిసిందే. కాకపోతే మనకి ఇంగ్లీష్లో ఈ ఇంగ్లీష్ టర్మ్స్లో మనకి డెఫినేషన్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అలా అడుగుతున్నా. కాస్ట్ అంటే ఏంటండి? కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద మానిటరీ వాల్యూ, అంతే కదా. క్యాష్ని మనం మానిటరీ వాల్యూలోనే చెప్తాము. కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్ మేడ్ టు అచీవ్ అన్ ఆబ్జెక్టివ్. ఒక ఆబ్జెక్టివ్ రావడం కోసం మనం సాక్రిఫైసెస్ చేస్తాం కదా, దాన్ని మానిటరీ వాల్యూయే కాస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఈ బుక్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ బుక్ ప్రిపేర్ చేయడానికి నీకు ఏమేమి మెటీరియల్స్ యూజ్ అయ్యాయి, అదే సాక్రిఫైసెస్ అనమాట. ఈ పేపర్ మొత్తం, మెషిన్, అవన్నీ మనం చేస్తాం కదండి, వాటికి అయ్యే కాస్ట్లు అన్నీ కలిపి ఏమంటారు? వాటికి అయ్యే మానిటరీ వాల్యూని కలిపి ఏమంటారు? కాస్ట్ అంటారు. కాస్ట్ ఈజ్ నథింగ్ బట్, కాస్ట్ డెఫినేషన్, కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ all sacrifices made to achieve an objective. ఆబ్జెక్టివ్ మనకి 2 types, ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంతే కదండి. మనకి ఏ ఆబ్జెక్టివ్ అయినా మనకి ఏముంటాయి అయితే ప్రొడక్షన్ ఉంటుంది, లేదంటే సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ ఎన్ని టైప్స్? గూడ్స్ లేదా సర్వీసెస్. సో సాక్రిఫైసెస్ ఆర్ నథింగ్ బట్ ఇవి 3 types. ఏంటండి? ఫస్ట్ది మెటీరియల్ కావాలి కదా మనకి గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి. ఒక్కొక్కసారి మనకి సర్వీసెస్ సప్లై చేయడంలో కూడా మనకి కొన్ని మెటీరియల్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటండి? లేబర్. మూడోది ఎక్స్పెన్సెస్. అంతేనా? మనకు 3 రకాల సాక్రిఫైసెస్ అవునాయి అవసరమవుతాయి. అవేంటి? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. వీటన్నిటిలో మళ్ళీ డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే డైరెక్ట్గా ఒక మెటీరియల్కి ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అయ్యేది, వాటన్నిటిని డైరెక్ట్ అంటారు. ఆ ప్రోడక్ట్కి కాదు, బట్ ఓవరాల్గా మనకి కావాలంటే వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. సో మెటీరియల్ ఎన్ని టైప్స్ అండి? ఇక్కడ మెటీరియల్ నేను ఇక్కడ షార్ట్ కట్స్ రాసేస్తున్నాను, మీరు వింటున్నారు కాబట్టి మీరు ఇక్కడ చక్కగా వినేసి రాసుకోండి. డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. లేబర్ ఎన్ని టైప్స్? డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ అంటే నేను మీకు క్లాస్ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను మీకు ఈ క్లాస్కి కావాలి కాబట్టి నేను డైరెక్ట్ లేబర్ అవుతా. కానీ ఇప్పుడు నా క్లాస్ని మీకు రావడానికి యూట్యూబ్లో పెట్టాలి, ఇంకా దీన్ని కొంచెం ఎడిట్ చేయాలి, అదంతా చేసే వాళ్ళు ఏమవుతారు? ఇండైరెక్ట్ లేబర్ అవుతారు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఇందులో కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ సపోజ్ అనుకుందాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. అది డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్టికులర్ ప్రోడక్ట్స్. ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడానికి మనకు అవసరమయ్యే సెల్లింగ్ ఖర్చుని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. మరి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రతి ప్రోడక్ట్కి డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్కి ఇంత అయ్యింది అని మనం చెప్పలేము. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ వాటన్నిటిని ఏమంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఈ మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్, వీటి మూడింటిని కలిపి ఏమంటారండి? టోటల్ కాస్ట్. ఈ మూడింటిని కలిపి ఏమంటారు? టోటల్ కాస్ట్. అలాగే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి ప్రైమ్ కాస్ట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు? ప్రైమ్ కాస్ట్.
డైరెక్ట్గా రిలేటెడ్ కాదు, ఇండైరెక్ట్లీ రిలేటెడ్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటిని ఏమంటారు? ఓవర్ హెడ్స్. చాలా ఇంపార్టెంట్, మీకు ఇవన్నీ తెలిసినవే, నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. వీటిని ఏమంటారండి? ఓవర్ హెడ్స్ అంటారు. ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే మనం ఏమనుకున్నాము? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. అంటే వీటిలో కూడా ఫిక్స్డ్ ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉండొచ్చు, వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా ఉండొచ్చు. ప్రైమ్ కాస్ట్ ఇవన్నీ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇవన్నీ మ్యాక్సిమం మనకి ఏమవుతాయండి? వేరియబుల్ కాస్టే అవుతాయి. టోటల్ కాస్ట్లో ఏముంటాయి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ప్రైమ్ కాస్ట్లో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. ఈ ఓవర్ హెడ్స్లో మళ్ళీ డైరెక్ట్ లేబర్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ అసలు మనకి ఓవర్ హెడ్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. అవేంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో సెల్లింగ్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయండి? మనకి 2 రకాలు చెప్పాను కదా. వేరియబుల్ పోర్షన్ ఉండొచ్చు, ఫిక్స్డ్ పోర్షన్ కూడా ఉండొచ్చు. ఈ 2 కలిపి మనకి వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఇది దేనికి ఉపయోగిస్తాం మనం? ఇక్కడ చెప్పాను కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని. ఈ వేరియబుల్ కాస్ట్లో మనకి ఇక్కడ ప్రైమ్ కాస్ట్లోది ప్లస్ ఓవర్ హెడ్స్లో ఉన్న వేరియబుల్ కాస్ట్, ఈ 2 కలిపితేనే మనకి టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది వస్తుంది. ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్, ఈ ఫిక్స్డ్ కాస్ట్ 2 కలిపితే మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదండి. కాస్ట్లు 2 రకాలు, ఇవన్నీ ఓకే కదా. నెక్స్ట్ అసలు కాస్టింగ్ అంటే ఏంటి? కాస్ట్ అంటే చెప్పేసాను కదా, ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ సాక్రిఫైజెస్ మేడ్ టు అచీవ్ ఎన్ ఆబ్జెక్టివ్స్ అండ్ టైప్స్, 2 టైప్స్, గూడ్స్, సర్వీసెస్. సాక్రిఫైజెస్ ఆర్ నథింగ్ బట్ ద మెటీరియల్స్ యూజ్డ్ టు అచీవ్ ఎన్ ఆబ్జెక్టివ్. అవేంటి? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. మెటీరియల్ 2 టైప్స్, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. లేబర్ 2 టైప్స్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఎక్స్పెన్సెస్ 2 టైప్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఏమంటామండి? ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ రిలేటెడ్ కాస్ట్ ఏంటి? ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్. వాటిలో కూడా మళ్ళీ వేరియబుల్ పోర్షన్ ఉంటుంది, ఫిక్స్డ్ పోర్షన్ ఉంటుంది. ఈ ప్రైమ్ కాస్ట్లో ఉన్న ప్రైమ్ కాస్ట్ మ్యాక్సిమం ఎప్పుడు వేరియబుల్ పోర్షనే అవుతుంది. అలాగే ఓవర్ హెడ్స్లో ఉన్న వేరియబుల్ పోర్షన్ 2 కలిపితేనే మనకి వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఈ 2 వేరియబుల్ కాస్ట్లు, ఈ ఫిక్స్డ్ కాస్ట్ కలిపితే టోటల్ కాస్ట్. ఓకే కదండి ఇక్కడ దాకా. నెక్స్ట్ కాస్టింగ్ అంటే ఏంటి? కాస్టింగ్ డెఫినిషన్. కాస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్స్ ఇన్కర్డ్. ఇప్పుడు మనకున్న సపోజ్ ఇప్పుడు దాకా మీరు సిఏ, సిపిటి అయింది, ఐపీసీసీ అయింది, ఓరియంటేషన్, ఐటీటీ అవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్ మీరు నా క్లాస్ వింటున్నారు. ఇప్పటిదాకా మీకు మొత్తం ఎంత అయ్యింది అంటే మీకు తెలుసు, కాస్ట్ ఎంత అయిందో తెలుసు. దాన్ని క్యాలిక్యులేట్ చేసి కదా నాకు చెప్పాలి. ఊరికే దీనికి ఎంత అయింది, దానికి అంత అయిందని చెప్తే నాకెందుకు? మొత్తం ఎంత అయిందని అడిగా. సో మొత్తం ఎంత అయిందో మీరు చెప్పాలి. సో దాన్ని ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్లో ఆల్రెడీ మనం ఇంకర్ అయిపోయాం, కాకపోతే దాన్ని అసర్టైన్ చేయాలి అంటే క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ని కాస్టింగ్ అంటారు. ఏంటంటే కాస్టింగ్, దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్స్ incurred. Costing is nothing but process of ascertainment of costs incurred. Ascertainment is nothing but calculation. అంతే కదండి.
క్యాలిక్యులేషన్ ఇప్పుడు దాకా మనం కాస్ట్లు వచ్చేసినాయి, వాటిని మనం ఎంత అయ్యింది అని ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్లో కూడా బోల్డ్ రకాలు ఉంటాయి. మనకి ఒక్క కాస్టింగ్ మెథడే ఉండదు. ఆ ప్రాసెస్లు అన్నిటినీ ఏమంటారండి? కాస్టింగ్ అంటారు. నెక్స్ట్ మనకి కాస్టింగ్లో చెప్పాను కదా ఇప్పుడే, ఒక ప్రాసెస్ ఉంటుందా? డివిజన్కి ఒక ప్రాసెస్ ఉంటుందా? 2-3 రకాలు ఉండవా? చైనీస్ వాళ్ళు ఇట్లా 3 గీతలు ఇట్లా కూడా పెట్టి చేస్తూ ఉంటారు కదా, అదొక టైప్. అలాగే మనకు కూడా కాస్టింగ్ ప్రాసెస్, మన అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. మనం కొన్ని చెప్తాను, అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ కాస్టింగ్. గుర్తు చేస్తున్నా, ఇదంతా మీకు ఐపీసీ సిలబస్. డైరెక్ట్గా ఫైనల్ వెళ్ళిపోవడానికి కొంచెం గుర్తు చేయాలి కదండి. గుర్తు వస్తే మనకి ఏదైనా ఒకేసారి మొత్తం పెట్టేయకూడదు కదా, ఒక్కొక్క స్పూన్ పెట్టాలి. ఫస్ట్ ఏంటి? జాబ్ కాస్టింగ్. ఫస్ట్ నేను రాసేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ కాస్టింగ్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ కాస్టింగ్. థర్డ్ వన్ ప్రాసెస్ కాస్టింగ్. రైటింగ్ ఏం బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఆపరేటింగ్ కాస్టింగ్. అలాగో పీడిఎఫ్ ఇచ్చాను కదా లింక్లోనే, అందులో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్. యూనిట్ ఆర్ సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్. నెక్స్ట్ది మల్టిపుల్ కాస్టింగ్. ఇవన్నీ మనకు ఐపీసీసీలో అయిపోయినవే. ఒకసారి గుర్తు చేసి మన ఫైనల్ క్లాసెస్ స్టార్ట్ చేసేద్దాం. జాబ్ కాస్టింగ్ అంటే నేను కొంతమంది దగ్గర విన్నాను, మన సీఏ అయిపోతుంది, సీఏ అయిపోయిన తర్వాత మనకి జాబ్ వస్తుంది, ఆ జాబ్ చేస్తాం కదా, అది జాబ్ కాస్టింగ్ అని అనుకుంటున్నారు. కానీ కాదండి. ఫర్ సపోజ్ మన సీఏ అయిన తర్వాత మనం ఫర్మ్ పెడితే ఒక క్లయింట్ వచ్చి ఆయనకు ఒక ఇండివిజువల్ రిటర్న్ వేయమంటాడు, లేదంటే పీజీబీబీ తెచ్చి ఈ క్యాపిటల్ గెయిన్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేయమంటారు. అది పర్టికులర్ జాబ్, అదొక పని, పర్టికులర్గా ఒక పని. అది మొత్తం నెలంతా మనం చేస్తూ కూర్చోము, సంవత్సరాలు చేస్తూ కూర్చోము. వస్తారు, చేసిస్తాము, ఇచ్చేస్తాము, అంతే కదండి. అలాంటి వాటిని జాబ్ కాస్టింగ్ అని అంటారు. నెక్స్ట్ బ్యాచ్ కాస్టింగ్. ఫర్ సపోజ్ ఒక క్లాస్ ఉంది, నేను టీచర్ని, నేను 10 మందికి క్లాస్ చెప్తున్నా. ఆ 10 మంది నాకు ఒక బ్యాచ్. ఒక్కొక్కరికి చెప్తే అదేమవుతుంది? జాబ్ కాస్టింగ్ అవుతుంది. అందరినీ కలిపి చెప్తే ఏమవుతుంది? బ్యాచ్ కాస్టింగ్. నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్ గుర్తుందా? మన ఐపీసీసీలో ప్రాసెస్ ఏ అకౌంట్, ప్రాసెస్ బి అకౌంట్ అని చేస్తాం కదా. ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ కనుక 2-3 స్టేజెస్లో ప్రాసెస్ అవుతాయి. ప్రతి స్టేజ్కి మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. అలాంటి వాటిని ఏమంటారు? ప్రాసెస్ కాస్టింగ్. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్టింగ్ అంటే కాస్టింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. ఫర్ సపోజ్ ఒక బస్సు ఉంటుంది, బస్సులో ఒక 30 మంది పడతారు. వాళ్ళని ఆగ్రా నుంచి తాజ్మహల్ దాకా తీసుకెళ్తే పెట్రోల్ ఛార్జెస్ ఇంత అవుతుంది. అప్పుడు మనకి ప్యాసింజర్ కిలోమీటర్కి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అలాంటివి ఆపరేటింగ్ కాస్టింగ్. నెక్స్ట్ యూనిట్ లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్. ఫర్ సపోజ్ యూనిట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అదేంటంటే సంవత్సరం మొత్తం ఒకటే యూనిట్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 4-5 రకాల బుక్స్ ఉండవు, ప్రాసెస్లు ఉండవు, ఏముండవు, ఒకటే ప్రోడక్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఎలక్ట్రిసిటీ అనేది మీరు ఎంత క్వాంటిటీలో పర్చేస్ చేస్తారండి? ఎంతెంత ప్రైస్కి పర్చేస్ చేస్తారు? అందులో ఏమైనా ప్రైస్ డిఫరెన్షియేషన్ లేకపోతే క్వాలిటీ డిఫరెన్షియేషన్ ఉంటాయా? ఉండవు కదా. దానికి ఇయర్ మొత్తం ఒకటే. మైన్స్ కూడా అంతే. అలాంటి వాటిని ఏం యూస్ చేస్తారు? యూనిట్ లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్ మెథడ్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ మల్టిపుల్ కాస్టింగ్ అంటే అదేం వేరే మెథడ్ కాదు. ఫర్ సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అందులో మనకి జాబ్ కాస్టింగ్ కావాలి, అలాగే ఆపరేటింగ్ కాస్టింగ్ కూడా యూస్ చేస్తుంది. 2-3 రకాలు, ఈ పైన చెప్పిన 5 రకాలు ఏవైనా మోర్ దాన్ 2 టైప్స్ ఆఫ్ కాస్టింగ్ని యూజ్ చేస్తే దాన్ని మనం మల్టిపుల్ కాస్టింగ్ అని అంటాము. ఓకేనా? ఇప్పుడు మరి మీరు గుర్తు చేయొచ్చు, మనకి ఐపీసీసీలో స్టాండర్డ్ కాస్టింగ్ కూడా ఉంది కదా మేడం. మరి మేడం కదా శీతల్, ఓకే, స్టాండర్డ్ కాస్టింగ్ కూడా ఉన్నది కదా శీతల్, మరి అదేంటి, అది టైప్ కాదా అని? లేదండి, అది టైప్ కాదు.
అదేంటంటే టెక్నిక్. ఇప్పుడు మనం ఇది టైప్, ఇవన్నీ మన టైప్స్. ఆ టైప్స్లో కూడా మనకి వివిధ రకాల టెక్నిక్స్ ఉంటాయి కదా, అవేంటో తెలుసుకుందాం. టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ఏంటి? ఫస్ట్ది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఏబిసి. నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్. ఇది కూడా మనం ఐపీసీసీలో చదువుకున్నాం. స్టాండర్డ్ కాస్టింగ్. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్. ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయండి. ప్రస్తుతానికి నేను జస్ట్ గుర్తుచేయడం కాబట్టి ఇవే చెప్తున్నా. ఇప్పుడు మనం జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తున్నాము. అందులో మన యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ మనం యూజ్ చేయమా? అంటే ఫర్ సపోజ్ ఒక యాక్టివ్కి ఏటీఎం ఉన్నది. ఏటీఎంలో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాము, ఆ బ్యాంక్లో మనకి ఎన్ని మెసేజెస్ వచ్చాయి, దాన్ని బట్టి కూడా మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాము. మార్జినల్ కాస్టింగ్ అంటే నథింగ్ బట్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ని బీఈపీ అంటారు. ఒక్కొక్క ప్రోడక్ట్కి మనం ఎంత వాల్యూమ్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత కాస్ట్ పడుతుంది. బడ్జెటరీ కంట్రోల్ అంటే ఇంతకే చెప్పా, బడ్జెట్ మనం అన్నీ చేస్తాము, ఎంతెంత కాస్ట్ ఇంకర్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, అవన్నీ చేస్తాము. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ నేను మీకు డిఫరెన్సెస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి. టైప్స్కి, టెక్నిక్స్కి. టైప్స్ ఆఫ్ కాస్టింగ్, టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్. ఫస్ట్ది మీరు నేను చెప్పేటప్పుడు రాసుకోవద్దు, నేను చెప్పడం అయిపోయిన తర్వాత రాసుకోండి. ఫస్ట్ మాత్రం వినండి, సరేనా? అసలు ఈ టైప్స్ అంటే ఏంటి, ఇవి దేనికి యూజ్ చేస్తారు? టు అసర్టైన్ ద కాస్ట్, టు క్యాలిక్యులేట్ ద కాస్ట్, అంతేనా? టు అసర్టైన్ ద కాస్ట్ ఆల్రెడీ ఇన్కర్డ్. టైప్స్ అవి. టెక్నిక్స్ దేనికండి? ఐ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. మార్జినల్ కాస్టింగ్ మొత్తం అంతా మనకి డెసిషన్ మేకింగ్ మీదే ఉంటుంది. కాస్ట్ కంట్రోల్, ఓవరాల్ మేనేజ్మెంట్ కంట్రోల్. టైప్స్ అనేవి ఓన్లీ కాస్ట్ ఎంత వచ్చింది, అది వాటి మొత్తం అంతా ఒక దగ్గర రాసేసి కాస్ట్ మొత్తం ఎంత అయిపోయిందో మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తాము. అది టైప్స్. టెక్నిక్స్ ఏంటి? డెసిషన్ మేకింగ్. అసలు ఈ ప్రోడక్ట్ మనం సేల్ చేయాలా వద్దా, ఇంకా ప్రొడ్యూస్ చేయాలా, లేదంటే ఇక్కడితోనే షట్ డౌన్ చేసేయాలా, అలాంటి డెసిషన్స్ అన్నీ మనం డెసిషన్ మేకింగ్ ఈ టెక్నిక్స్ ద్వారా తెలుసుకుంటాం. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ అంటే ఎంత పడితే అంత కాస్ట్ అయిపోతుంది. మనం అనుకున్నది 10 రూపాయలు కానీ అవుతుంది 50 రూపాయలు. అలా అయితే మనకి ఏం ప్రాఫిట్ మిగులుతుంది? సో అలాంటివి తెలుసుకోవడం కోసం కూడా మనం టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓవరాల్ మేనేజ్మెంట్ కంట్రోల్. ఇప్పుడు మనం ఏం చేసినా పైన మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్కి ఓకే ప్రాఫిట్ వస్తుంది, మనం మార్కెట్లో నిలదొక్కుంటాము, ఇంకొక ప్రోడక్ట్స్తో ఇంకొక ఆర్గనైజేషన్స్తో మనం కంపీట్ చేయగలము. అలాంటి డెసిషన్స్ అన్నీ మనకి ఈ టెక్నిక్స్ వల్ల మనకి తెలుస్తాయి. అలాగే ఈ టైప్స్ వేరీ ఫ్రమ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఉన్నది, అందులో మనం బ్యాచ్ కాస్టింగ్ యూజ్ చేయలేము, ప్రాసెస్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్ అవి అసలు యూజ్ చేయలేము కదండి. అక్కడ ఏం యూజ్ చేస్తారు? యూనిట్ లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్ అనేవి యూజ్ చేస్తారు. కానీ ఈ టెక్నిక్స్ అనేవి సేమ్ ఫర్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, సేమ్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్స్, అంతే కదా. ఈ మెయిన్ యూజ్ చేసేది దేనికి? డెసిషన్ మేకింగ్కి, కాస్ట్ కంట్రోల్కి. వాటి కోసం మనం ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్, కాస్ట్ కంట్రోల్, ఓవరాల్ మేనేజ్మెంట్ కంట్రోల్ ప్రతి ఇండస్ట్రీకి ఉండాలి కాబట్టి ఇవన్నీ సేమ్ ఉంటాయి టెక్నిక్స్ అనేవి. తర్వాత ఇది లో లెవెల్ మేనేజ్మెంట్కి ఉపయోగిస్తాం.
అంతే. కాస్ట్ ఇప్పుడు అకౌంటెంట్ ఉన్నారు, ఆయన పని ఏంటి, కాస్ట్ మొత్తం అంతా చేసేసి అకౌంట్స్ చేసి ఆయన్నే ప్రిపేర్ చేస్తారు. అదే చార్టెడ్ అకౌంటెంట్ అయితే రిటర్న్ వేస్తారు, దానివల్ల మనకి తెలుస్తుంది. అలాగే మనం క్వాలిఫికేషన్స్ అవన్నీ రైజ్ చేస్తాము, అవన్నీ మనం చేస్తాం కదండి. లోవర్ లెవెల్ లేదా మైక్రో లెవెల్ అని కూడా అంటారు. ఇది హై లెవెల్ మేనేజ్మెంట్ లేదా మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఈ టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కాస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇంకర్డ్, దాన్ని ఏమంటారు, కాస్టింగ్ అంటారు. మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, అలాగే ఆపరేటింగ్ కాస్టింగ్, యూనిట్ లేదా సింగిల్ ప్రోడక్ట్ కాస్టింగ్, మల్టిపుల్ కాస్టింగ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టెక్నిక్స్లో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవే రాశాను ఇక్కడ. డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ టైప్స్కి టెక్నిక్స్కి ఏంటి, టైప్స్ అనేవి దేనికి ఆల్రెడీ కాస్ట్ ఇంకర్ ఉన్నాయి, వాటిని మనం అసర్టైన్ చేస్తున్నాం. టెక్నిక్స్ దేనికి డెసిషన్ మేకింగ్కి వాడతారు, కాస్ట్ కంట్రోల్కి వాడతారు. అలాగే ఈ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ అనేవి ఇండస్ట్రీకి చేంజ్ అయిపోతూ ఉంటాయి, కానీ టెక్నిక్స్ అనేవి చేంజ్ అవ్వవు. అలాగే టెక్నిక్స్ అనేవి హై లెవెల్ లేదా మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, వేరాస్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ అనేవి లో లెవెల్ లేదా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, మీరు నాకు కమెంట్స్లో ఏమన్నా చెప్తే నేను మీకు వితిన్ 24 అవర్స్లో నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. అస్సలు హెసిటేట్ ఫీల్ అవ్వద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్స్లో చెప్పండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు నా వీడియో నచ్చుతుంది, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది, ఓకే అనిపిస్తే మీరు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు, ఎక్కడ ఏం తక్కువ అవుతుంది అనేది కూడా మీరు కమెంట్లో చెప్తే నేను నా నెక్స్ట్ క్లాస్లో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ కాస్టింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఇక్కడ జాబ్ కాస్టింగ్ దగ్గర అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ అని కూడా రాసుకోండి. కాంట్రాక్ట్ కాస్టింగ్ మన ఐపీసీసీలో చదువుకున్నాం కదా, AS 7. జాబ్ కాస్టింగ్కి కాంట్రాక్ట్ కాస్టింగ్కి ఉన్న ఒకే ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టైం పీరియడ్. జాబ్ కాస్టింగ్ తక్కువ టైంలో అయిపోతుంది, కాంట్రాక్ట్ కాస్టింగ్ మేబీ 3 years 5 years అలా కూడా టైం పడుతుంది. అండ్ పేమెంట్ కూడా కాంట్రాక్ట్ కాస్టింగ్లో 3 monthsకి ఒకసారి ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తూ ఉంటారు, అదొక్కటే మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ మనం కాస్ట్ షీట్ చెప్పుకుందాం. కాస్ట్ షీట్ కాదు, స్టాక్ స్టేట్మెంట్ లేదా కాస్ట్ షీట్ విత్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ఫస్ట్ మనకి ప్రైమ్ కాస్ట్ కావాలి. ప్రైమ్ కాస్ట్ కావాలంటే మనకి ఏమేమి కావాలి, మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆ 3 కలిపితే ఏమంటారు, ప్రైమ్ కాస్ట్ అంటారు. ఫస్ట్ మనకి మెటీరియల్ ఎంతైందో కావాలి, దాన్ని ఎట్లా వస్తుంది మనకి, ఫస్ట్ మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ మీకు గుర్తుంది కదా, ఓపెనింగ్ స్టాక్ చేస్తాం, పర్చేసెస్ చేస్తాము, సేల్స్, క్లోజింగ్ స్టాక్ చేస్తాము. రా మెటీరియల్ అకౌంట్ కాబట్టి సేల్స్ ప్లేస్లో ఏమొస్తుంది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. స్టాక్ అకౌంట్, ఇది స్టాక్ అకౌంట్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, పర్చేసెస్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత వచ్చేది ఏంటండి మనకి ఇక్కడ, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. అంతేనా. మనకి ఇక్కడ ప్రైమ్ కాస్ట్లో మనకి ఏం కావాలనుకున్నాము, రా మెటీరియల్ ఎంత అయిందో రా మెటీరియల్ అంటే పర్చేస్ చేసింది, ఓపెనింగ్ చేసింది కాదండి, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత కావాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుందాం, స్టాక్ స్టేట్మెంట్ లేదా కాస్ట్ షీట్ విత్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్. పర్టికులర్స్ రూపీస్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, యాడ్ పర్చేసెస్, సేమ్ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో లాగానే పర్చేసెస్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ చేస్తే ఏమొచ్చింది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఈ ఫిగర్ కదండి మనకు వచ్చేసింది, వేసేసుకున్నాం. నెక్స్ట్ రా మెటీరియల్ తర్వాత ఏంటి, డైరెక్ట్ లేబర్, నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆ 3 కలిపితే ఏమంటారు,
ప్రైమ్ కాస్ట్. ఇక్కడ దాకా మీకు మొత్తం మీకు తెలిసిందే, నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతవరకే. ట్రేడింగ్ అకౌంట్లో లాగానే మనకి మళ్ళీ చెప్తున్నాను, ప్రైమ్ కాస్ట్లో కావాల్సిన రా మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్ అనేది పర్చేస్ చేసింది ఓపెనింగ్ స్టాక్ కాదు. ఆ పీరియడ్లో మీకు కన్జ్యూమ్ అయిన రా మెటీరియల్ యొక్క కాస్ట్. సో దాన్ని ఏమంటాం, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆ 3 యాడ్ చేస్తే వచ్చేదాన్ని ప్రైమ్ కాస్ట్ అంటాము. ప్రైమ్ కాస్ట్ తర్వాత ఏం యాడ్ చేయాలి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేవి మెషినరీ ఉంటుంది, అదంతా మనకి కన్జ్యూమ్ అవుతుంది, యూజ్ చేస్తాం మనం ప్రొడక్షన్ అప్పుడు, వాటిని ఏమంటారు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటారు. ఓవర్ హెడ్స్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, ఏంటేంటి, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మ్యాక్సిమం మనకి ఎప్పుడు కూడా వేరియబుల్ ఓవర్ హెడ్సే ఉంటాయి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అవ్వవు అవి మనకి. సో ఏమైనా చేయాలి, నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా యాడ్ చేసాక వచ్చేదాన్ని ఏమంటారు, గ్రాస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందని ఏమైంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయ్యింది, అంతే కదండి. రా మెటీరియల్ యాడ్ చేసాము, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఈ 3 అయిన తర్వాత అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వరకు అయినట్టు. సో ఇప్పుడు మనం దీనికి ఏం యాడ్ చేయాలి, యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేస్తే ఏమొస్తుంది మనకి, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ప్రైమ్ కాస్ట్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని కూడా యాడ్ చేస్తే మనకు అది ఏమవుతుంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వరకు అవుతుంది. దానికి మనం ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని లెస్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఫ్యాక్టరీలో ఇప్పటిదాకా మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్కి టోటల్ కాస్ట్ ఇది. నెక్స్ట్ దీనికి ఏమి యాడ్ చేయాలి మనం, ఇప్పుడు నేను మొత్తం నాకు ఫోన్లో నేను రికార్డ్ చేస్తున్నాను వీడియో, నాకు పెన్ను కాస్ట్ అవుతుంది, ఇదంతా కాస్ట్. మరి నెక్స్ట్ ఏమి యాడ్ చేయాలి, నా ఇంటర్నెట్ కాస్ట్, అంతే కదా, ఇంటర్నెట్ చేస్తున్నారు లేదా ఇది ఎడిట్ చేయడానికి ఇంకొకరు చేస్తే వాళ్ళకి ఇచ్చే శాలరీ, వాటన్నిటిని ఏమంటారు, అడ్మిన్ ఓవర్ హెడ్స్. These are not directly related to the individual products, బట్ ఓవరాల్గా మనం యాడ్ చేస్తామన్నమాట. ఓవరాల్గా ఇప్పటిదాకా ఇక్కడ చేసినంత వరకు వచ్చిన దానికి అడ్మిన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ వచ్చేసినాయి అంటే మళ్ళీ దీనికి మనం ఏం యాడ్ చేయాలి, యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంతే కదా, ఓపెనింగ్ స్టాక్ ఉండిపోతే ఓపెనింగ్ స్టాక్ మన ఇయర్ ప్లస్ ఈ ఇయర్ ప్రొడ్యూస్ అయిన ఫినిష్డ్ గూడ్స్, ఆ రెండిట్లో నుంచి మనం క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీనికి ఏం యాడ్ చేయాలి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇందులో మనకి సేల్స్ వాల్యూ మనకి ఎలాగో క్వశ్చన్లో ఇచ్చేస్తారు, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎయిదర్ ప్రాఫిట్ లేదా లాస్ కూడా రావచ్చు. ప్రతిసారి ప్రాఫిటే రాదు, ప్రతిసారి లాసే రాదు.
ఒకసారి నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి ప్రైమ్ కాస్ట్ కావాలి. ప్రైమ్ కాస్ట్ కావాలంటే ఫస్ట్ ఏమేమి కావాలి? మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ అంటే ఏమొస్తుంది? ఓపెనింగ్ స్టాక్ కాదు, ఆ ఇయర్ పర్చేసెస్ కాదు, మొత్తం కన్జ్యూమ్ ఎంత అయ్యింది ఆ పీరియడ్లో, దానికి ఆ పీరియడ్లో కన్జ్యూమ్ అయిందండి. ఇదంతా నథింగ్ బట్ ట్రేడింగ్, అదే స్టాక్ అకౌంట్ అనమాట. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కి పర్చేసెస్ యాడ్ చేసి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ చేస్తే వచ్చేది ఎంత అండి? మనకి రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫర్ ద పీరియడ్. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది ప్రైమ్ కాస్ట్ అవుతుంది. ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, అంటే ఇప్పటిదాకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిన అమౌంట్ ఇదనమాట. దానికి మనం మళ్ళీ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని లెస్ చేస్తాము. లెస్ చేస్తే వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. దానికి మనం మళ్ళీ అడ్మిన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే అయ్యేది ఫినిష్డ్ గూడ్స్. మళ్ళీ ఫినిష్డ్ గూడ్స్కి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ లెస్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దానికి మళ్ళీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే మొత్తం మనం సేల్ చేయడానికి ఇంకర్ అయిన కాస్ట్ ఇదనమాట. సేల్ వాల్యూ మన ఎలాగో కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత ఉందో అంతే సేల్లకి మనం సేల్ చెయ్యం కదా, either ప్రాఫిట్ అయినా చేసుకుంటాము లేదంటే లాస్ అయినా చేసుకుంటాము. ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు 3 విషయాలు తెలుస్తాయి. అది కూడా ఏంటంటే, ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఆర్ ఓన్లీ బార్న్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్వాంటిటీ. అంతేనా అండి? మనం ఎంత క్వాంటిటీని మనం ఆ పీరియడ్లో సేల్ చేస్తున్నాము దానికి మాత్రమే మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతున్నాయి. ఈ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంది కదా, దానికి మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయడం లేదు. ఇవి మన ఈ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ పీరియడ్. ఓకే, అప్పుడు వాటికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ని మనం ఇంకా చేస్తున్నాము. అంటే ఒక ప్రోడక్ట్ని దేన్నైతే మనం మార్కెట్లో సేల్ చేస్తున్నామో దానికి మాత్రమే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతున్నాయి. అంతేనా అండి? అలాగే ఇక్కడ అడ్మిన్ ఓవర్ హెడ్స్లో కూడా మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసేస్తున్నాము క్లోజింగ్ స్టాక్ది. ఎందుకంటే దానికి అడ్మిన్ ఓవర్ హెడ్స్ మనం ఇంకర్ అవ్వట్లేదు. అది నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ పీరియడ్లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది కదా, అప్పుడు మాత్రమే దానికి మనం అడ్మిన్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతున్నాము. ఫర్ సపోజ్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఎంత వచ్చింది మనకి ఈ పీరియడ్లో అనుకుందాం. ఒక 1 lakh క్వాంటిటీ వచ్చింది. 1 lakh క్వాంటిటీ. ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 20,000 యూనిట్స్ ఉన్నది. క్లోజింగ్ స్టాక్ మన దగ్గర 10,000 ఉండిపోయింది, దాన్ని తీసేస్తున్నాం. అంటే ఇప్పుడు మొత్తం ఎంత? 1,10,000 యూనిట్స్కి ఇంకర్ అయిన కాస్ట్ ఈ అమౌంట్. దీనికి మాత్రమే మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేసి కాస్ట్ ఆఫ్ సేల్స్గా చేస్తున్నాము. అందరూ మ్యాక్సిమం చాలామంది మన బుక్స్లో కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్కి ఏమీ డిఫరెన్స్ చూపించరు. కానీ మీరు మాత్రం అలా చేయకండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయకముందు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, యాడ్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్ సేల్స్. అందులో నుంచి మన సేల్స్ వాల్యూని తీసేస్తే మనకి అయితే ప్రాఫిట్ లేదా లాస్ వస్తుంది. ఇది స్టాక్ స్టేట్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్లో కూడా ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చేస్తారు, లేదంటే కొన్ని ఇచ్చి మిగిలిన వాటిని కనుక్కోమని చెప్తారు. అప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది.